పబ్లిక్ పోస్టర్ వ్యూస్ అందరికీ హాయ్. ఈరోజు మనం మచిలీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొల్లు రవీంద్ర గారి తనయుడు కొల్లు పునీత్ గారితో ఉన్నాము. సో వారితో చిన్న చిట్ చాట్. మీరు ఇంటింటికి ప్రచారంకి వెళ్తున్నారు. సో ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది? నేను ఎక్కడెక్కడికైతే వెళ్తున్నానో అక్కడ ప్రజలైతే చాలా అభిమానంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే మన పార్టీ వస్తుంది, మనమే ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మనమే వస్తున్నామని అయితే గట్టిగా నమ్ముతున్నాను నేను. ముఖ్యంగా టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలని మీ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళగలిగారు? సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే డిస్ట్రిక్ట్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆడవాళ్ళకి ఉచితంగా బస్ సర్వీస్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఈ ప్రభుత్వంలో అమ్మఒడి అయితే ఏదైతే ఉందో అది ఒకరికి మాత్రమే వస్తుంది. కానీ మన ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎంతమంది ఉంటే అంతమందికే వస్తుందని చెప్పడం వల్ల అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, అన్నీ చేయబోతున్నాం. గడిచిన 5 ఏళ్లలో మీ నాన్నగారిని పై ఎన్నో కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు గురి చేసింది. సో అలాంటప్పుడు మీ స్పందన ఏ విధంగా, మీరు ఎటువంటి ఇది ఫేస్ చేశారు? ముందు 2014లో చూస్తే నాన్నగారు మినిస్టర్ అయ్యారు, ముందు ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారు. ఖచ్చితంగా అప్పుడు బాగా పనిచేశారని అనుకున్నాము. కాకపోతే 2019లో ఓడిపోయాక మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. గవర్నమెంట్ అనేది అరెస్ట్ చేసింది, హౌస్ అరెస్టులు చేసింది, అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు. మన వాళ్ళని కూడా పెట్టారు అందులో. అప్పుడు చాలా బాధ వేసింది. కాకపోతే ఎప్పుడైతే నేను ప్రజల్లోకి వస్తున్నానో వాళ్ళందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. అప్పుడు వీళ్ళ కోసం మనం ఉంటాం, పర్లేదు, ఖచ్చితంగా వీళ్ళ కోసం మనం ఉండాలి అనిపించింది. ముఖ్యంగా అవాతాతలకు పెన్షన్ 4,000 పెంచుతామని చెప్పి టీడీపీ అనేది చంద్రబాబు ప్రకటించారు. సో వాళ్ళ స్పందన ఎలా ఉంది? అవాతాతలకు స్పందన ఖచ్చితంగా బాగుందండి. ఏదైతే పెంచుతామన్నామో వాళ్ళకి సరిపోయేటట్టుగా 4,000 వస్తున్నాయి. వాళ్ళకి 3,000 ఉండేది ఇది వరకు. ఇప్పుడు 4,000 చేయటం వల్ల వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడుద్దని చెప్పి అనుకుంటున్నాను. ఏప్రిల్ మంత్ది వచ్చే మంత్ది కూడా కలుపుకొని మొత్తం 7,000 ఇస్తున్నామండి. మచిలీపట్నం సంబంధించి మీరు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మచిలీపట్నంలో మన ప్రభుత్వం రాష్ట్రంలో కూడా రాబోతుంది. అది రాగానే మన మచిలీపట్నం అనేది ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేద్దాం అనుకుంటున్నాం. అలానే ప్రతి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడే ఉపాధి ఉండేలా కూడా చూస్తున్నాము. ఖచ్చితంగా ఇక్కడ బందర్ అనేది ఒక డెవలప్మెంట్ అయ్యి పోర్ట్ వస్తుంది, అన్నీ వస్తాయి, స్టేడియం వస్తుంది. అలానే ఇక్కడ గోల్డ్ కవరింగ్ వర్క్స్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెడదామని అనుకుంటున్నారు. అదొకటి మాట్లాడి మేము ఖచ్చితంగా చేస్తామండి. ఇంకోటి 2014లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ మచిలీపట్నంలో ప్రతి ఇంటికి పంప్ ఇవ్వటం జరిగింది. 2019లో ప్రతి విలేజ్లో కూడా ఇద్దాం అనుకున్నప్పుడు గవర్నమెంట్ మారింది. ఈసారి మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఊరిలో ఉన్న ప్రతి ఇంటికి పంపు తెప్పించే బాధ్యత మాది. ఖచ్చితంగా రోడ్లు, డ్రైనేజీలు కూడా వస్తాయి ఈసారి. మీ నాన్నగారి కొల్లు అందరికీ ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు మీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 20,000 నుంచి 25,000 వరకు అని చెప్పి అనుకుంటున్నామండి. ప్రజలు సపోర్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. అంటే మీ డాడీ తరఫున ప్రచారం చేస్తున్నారు కదా, సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఖచ్చితంగా నాన్నగారు గెలుస్తున్నారు. దానికి నా వంతు సాయం నేను చేస్తున్నాను. అందరం కష్టపడుతున్నాను. నేను ఒక్కడినే కాదు, పార్టీ వాళ్ళు కానీ, ఫ్యామిలీ కానీ అందరూ. ఆఖరికి జనాలు కూడా ఈ ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు తిరుగుతున్నారు, మేము ఒక్కలమే కాకుండా. అది చాలా ఆనందంగా ఉందండి నాకు. భవిష్యత్తులో మీరు ఏమైనా ప్రత్యక్షంగా రాజకీయాలు రావాలన్న అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా నేను ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా నాన్నగారికి గెలుపు కోసం సాయం చేయటాకే వచ్చాను. అంతకు మించి అయితే నాకు ఏ ఉద్దేశం లేదండి ఇప్పుడు దాకా. తర్వాత ఏమైద్దో దైవ నిర్ణయం ఇంకా. సో ఇది పునీత్ గారు అయితే వారి మనసులో మాట మనతో షేర్ చేస్తున్నారు. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్. మీ సాయి.